రాస్తావా మంచిగా మరి? ఏం రాస్తావు ఇంకా? 1 2 3 కూడా రాస్తావా? మరి ఎక్కడ కొట్టుకున్నావు నీ స్లేట్? పండుకొని స్లేట్ పోగొట్టుకొని వచ్చినావా? ఎట్లా మిస్ అయింది? వచ్చినప్పుడు చూసుకోలే బ్యాగ్లో సెర్చ్ చేయాలి. మమ్మీ రాగానే డాడీ రాగానే బ్యాగ్లో ఏముంది అన్నీ ఉన్నాయా అని చూసుకుని లేదు. బ్యాగ్ పట్టుకొని లంచ్ బ్యాగ్ పట్టుకొని ఉరికి రావాలి అంతే. అంతేనా? బండి పోయిన తర్వాత మేడం అడుగు. కొనిచ్చులేండి ఇక మేడం అడుగువా? మేడం ఫస్ట్ స్లేట్ నీ టై స్లేటు టై కూడా పోయింది కదా. టై మేడం పోగొట్టారు. అడగలేవా మేడం నీ టై? టై మేడమ్స్ నుండి మనం పోగొట్టింది మేడమ్సే కదా. అలాగే మేడం అడుగు. మేడం నా టై నువ్వే పోగొట్టినావు, నువ్వే కొని అన్నాడు. మేడం చెప్పలేదా కొనిస్తా అని చెప్పింది? జాబ్ చేస్తారు, డబ్బులు ఉన్నాయా? వాళ్ళ దగ్గర బాగుంటాయి మనకంటే. ఉన్నా కూడా మేడం అడుగు, ఎందుకంటే మేడమే కొట్టింది కదా. ఎక్కడ నుండి వస్తున్నాయి డబ్బులు? ఎక్కడ నుండి వస్తున్నాయి? ఎట్లా వస్తున్నాయి? ఏం చేస్తుండు? పంచదిస్తుండు కాదు, సంపాదిస్తుండు. అయితే దాచిపెట్టుకోవాలి కదా సంపాదిస్తే. ఎప్పుడైతే ఒకసారి కొన్ని రోజు కొని 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 అన్నావా? సరే ఇప్పుడు ఏం కొనుక్కుంటావు? మా స్లేట్ టై కొని టై మాత్రం మేడం అన్నాడు. మేడం మా డాడీ టై నిన్నే కొని ఇమ్మన్నాడని మేడం నీకు భయమా మేడం అడగడానికి? కాదురా మేడం అడగడానికి నీకు భయమా? నాకు తెలిసి నీకు భయం మేడం అడగడానికి. భయపడద్దు, అడగాలి. ఎందుకు భయం? డేర్గా అడగాలి, డేర్గా అడగాలి. మేడం మిస్టేక్ చేస్తుంది కాబట్టి మేడం ఆయన అడగాలి. మేడం అయినా అక్కడ ఎవరున్నా భయపడకుండా అడగాలి. నన్ను కొని అంటున్నావు అంటే నువ్వు భయపడుతున్నావు అని ఒప్పుకుంటున్నా? అట్లా ఒప్పుకోవద్దు ఎప్పుడు. భయపడుతున్నా అబ్బాయిలు భయపడద్దు. ఎట్లుండాలి? స్ట్రాంగ్. ఎట్లుండాలి? స్ట్రాంగ్ చెప్పు. నేనే కొనిస్తా ఓకే, కానీ ఎట్లుండాలి అబ్బాయిలు? డేర్ ఉండాలి. డేర్ ఉండకపోతే ఎట్లుంటావు చెప్పు? మా దగ్గర అయితే కాదు, డేర్ ఉండకపోతే ఎట్లుంటావు? భయపడుకుంటుంటా. బ్యాడ్ అంటారు అబ్బాయిలు. బ్యాడ్ భయపడితే ఎవరికి భయపడతావు? భయపడతావా? వాళ్ళు ఎప్పుడు భయపడమని ఎందుకు భయం? కానీ ఎందుకు ఒక్క దగ్గర ఉంటారు కదా మేడమ్స్, ఫ్రెండ్లీ ఉంటారు కదా. నీకు ఇష్టమే కదరా మేడమ్స్? మీ మేడమ్స్ పేరు ఎప్పుడు? ఏ మేడం అంటే భయం నీకు? ఇంకా సరే మేడమ్స్ పేరు ఎక్కువ తీస్తా. నువ్వు ఎంతసేపు అల్లరి చేస్తా అంతసేపు. మేడమ్స్ మంచిగా మాట్లాడాలి.